ఐఐటీ లేదా నీట్ మీ పిల్లల లక్ష్యమా? 14 సంవత్సరాలుగా విజయ పతాకం ఎగరవేస్తున్న విశ్వ జూనియర్ కళాశాలలో చేర్పించండి. ఐఐటీ జేఈఈ మెయిన్స్ మరియు నీట్ లో గొప్ప విజయాలు సాధిస్తున్న సంస్థ విశ్వ సంస్థ. ఏ సంవత్సరం అయినా మనకు మన సంస్థలోంచి ఒక 25% ఐఐటి ర్యాంకులు వస్తాయి, 20% నీట్ ర్యాంకులు వస్తాయి, 30% దాకా మనకు ఎన్ఐటి ర్యాంకులు వస్తాయి. అలాగే మన చదువుతున్న పిల్లల్లో సుమారుగా ఒక 45 to 50% స్టూడెంట్స్ కి 20,000 లోపల ర్యాంక్ వస్తుంది ఎంసెట్ లో. సుమారుగా 11 మంది పిల్లలు 95% వరకు సాధించారండి. సో బైపీసీ స్టూడెంట్స్ కి నీట్ బేస్డ్ గా ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? వాళ్ళకి ఐసర్ నైసర్ లాంటి పరీక్షలు వాళ్ళు రాస్తే ఆల్ ఇండియా స్థాయిలో బిఎస్సీ ఎంఎస్ కోర్సులో కంప్లీట్ చేసుకోవచ్చు. అందులోనే వాళ్ళ పిహెచ్డీ కూడా కంటిన్యూ అయిపోవచ్చు. సో స్కూల్ లెవెల్లో వీళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపుగా ఎలా మీరు తయారు చేస్తారు స్టూడెంట్స్ ని? 5వ క్లాస్ లో నవోదయ ఇంటర్ సంబంధించిన పుస్తకాలతో చేయిస్తాం. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ చేస్తారు. కాబట్టి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం అనే గుణం అదే 5th క్లాస్ పిల్లలు కూడా ఉంటుంది. 70,000 సీట్లకు ఎంతమంది అపేర్ అవుతున్నారు? 14 లక్షల అపేర్ అవుతున్నారు. మరి 14 లక్షల ర్యాంకులు వస్తాయా? రావు. ఈ మిగతా 60-70% పిల్లలు కూడా వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. పేరెంట్స్ కి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు మీరు? వాళ్ళు ఇక్కడ చేర్పించే ముందు వరకే వాళ్ళ పిల్లలు, చేర్పించిన తర్వాత వాళ్ళ పిల్లలు నా పిల్లలు. ఐఐటీ జేఈఈ మెయిన్స్ మరియు నీట్ లో గొప్ప విజయాలు సాధిస్తున్న సంస్థ విశ్వ సంస్థ. మరి ఆ సంస్థ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు హరిహరనాథ్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం, కాలేజ్ కి సంబంధించిన విషయాలు కనుక్కుందాం. హలో సార్, నమస్తే. సార్, మీకు యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి, మీరు చెప్తే కూడా నమ్మరు. రీసెంట్ గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, పెళ్లికి. మా రిలేటివ్స్ ఇక్కడే బాలాపూర్లో ఉంటారు. అయితే దాంట్లో వాళ్ళు ఇక్కడ జూనియర్ కాలేజ్ ఏది బెస్ట్ అంటే మన విశ్వ సంస్థ అని చెప్పారు. నాకు నిజంగా చెప్పాలంటే అంత ఐడియా లేదు ముందు, బట్ తర్వాత తెలుసుకున్నాను. అనుకోకుండా నేను ఇదే కాలేజ్కి వచ్చాను. నాకైతే చాలా సర్ప్రైజింగ్, అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గొప్ప విజయాలను నేను చెప్పడం కాదు, ఆల్రెడీ కింద చూస్తుంటే మన స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఇంతకు ముందు సాధించిన విజయాలు అయితే చూస్తున్నాం కదా. సో ఫస్ట్ దాని గురించి మీరు చెప్తారా? ఏమనిపిస్తుంది? ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిమిత్ కృప తమహం వందే పరమానంద మాధవం. ఈ కాలేజీని మేము ఒక 14 ఏళ్ల కింద ప్రారంభించడం జరిగింది. ఒక చిన్న ట్యూషన్ పాయింట్ లాగా స్టార్ట్ చేసాం. అదివరకు నేను కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తూ వచ్చాను. తర్వాత ఎందుకో నాకే చిన్నగా సొంతంగా పాఠాలు చెప్దాం అనుకొని చాలా 1200 స్క్వేర్ ఫీట్లో స్టార్ట్ చేసిన సంస్థ ఇది. ఓకే. ఇవాళ మీరు చూస్తున్న ఈ కలర్ఫుల్ వరల్డ్ అంతా కూడా ఒక 30 మందితో ప్రారంభించిన సంస్థ అనమాట. అయితే విశ్వ సంస్థను స్థాపించడానికి వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి అసలు? ఐ వాజ్ డెస్పరేట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్స్. అంటే అక్కడ టీచర్కి ఒక ఒత్తిడి ఉంది. దో ఐ హావ్ గివెన్ వెరీ గుడ్ క్లాసెస్. లాంగ్ టర్మ్ ఐఐటి క్లాసులు కానివ్వండి, స్పార్క్ బ్యాచ్లు కానివ్వండి, వాటిని పాఠాలు చెప్పాను. మంచి పిల్లలకు పాఠాలు చెప్పడం ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్ అండ్ ఇట్ ఇస్ సూట్స్ టు మై సైకాలజీ ఆల్సో. ఓకే. ఐ వాజ్ ఫైండింగ్ సో మెనీ స్టూడెంట్స్ ఫర్ డెస్పరేట్. టీచర్లకు స్కెడ్యూల్స్ ఒత్తిడి, పిల్లలకు స్కెడ్యూల్స్ ఒత్తిడి, చాలా ఎక్కువ మంది పిల్లలకు తక్కువ టైంలోనే ఒక కంటెంట్ ఇవ్వాల్సి రావడం, పిల్లలు స్ప్రెడ్ అవడంతో దానికి ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నంలో నేను నా ఫ్యూచర్ మార్గం వెతుకునే ప్రయత్నంలోనూ సమాజంలో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి సరైన న్యాయం చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రారంభించడం జరిగింది. ఓకే. అయితే పేరు విశ్వ అంటేనే కొత్తగా అనిపిస్తుంది, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఏం లేదండి, విశ్ర అనేది చాలా సింపుల్ సంస్థ. 2 అక్షరాల సముదాయం విశ్ర అనేది. ఓకే. మా నాన్నగారి పేరు విశ్వనాథ శర్మ గారు. దోర్బల విశ్వనాథ శర్మ గారు చాలా పెద్ద సంస్కృత విద్వాంసులు. ఆయన తెలంగాణలో చదువుకున్నారు. బ్రహ్మ విద్యాలంకార సూర్య రామకోట శాస్త్రి గారి శిష్యులు ఆయన ఒక 20 పైన గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాశారు. అలాగే మా తాతగారు ఆయన 67 వయసు సన్యాసం తీసుకున్నారు. 30 సంవత్సరాలు చతుర్మాసాలు చేశారు. చాలా నైష్ఠికులు, అన్ని ఆశ్రమ ధర్మాలని సంపూర్ణంగా నిర్వర్తించారు. అలా మా నాన్నగారు తాతగారి యొక్క పేర్లు కలిసే విధంగా విశ్వనాథ శర్మ, రత్నయ్య దీక్షితులు అనే 2 పదాలు కలిపిన టర్మే విశ్ర అంటే. ఇది ఈ పేరు పెట్టడం కూడా మా నాన్నగారి తమ్ముడు దూర ప్రభాకర్ శర్మ గారు. ఆయన వాడ్రి జోగమ్మ సంస్థ కళాశాల కొవ్వూరుకి ఆయన ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఓకే. ఇప్పుడు 78 వయసు ఉంటుంది ఆయనకు. మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రోజు తిరుగుతుంటారు. సంస్కృత భాష ప్రచారం కోసం జీవితాంతం అంకితం చేశారు. వాళ్ళ ఇంట్లోనే 40 మంది పిల్లల్ని ఉంచుకొని వాళ్ళందరికీ తన పెన్షన్ డబ్బుల్లోంచి వాళ్ళ జీతాలు కట్టి వాళ్ళ భోజనాలు పెట్టి ఆయన విశేషంగా ప్రచారం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలా వారిని నేను సంప్రదించినప్పుడు మా నాన్నగారి యొక్క ప్రభావం మా బాబు చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆయన సంస్థ నేర్చుకోవడానికి, ఈ సంస్థ చదువుకోవడానికి ఆయన న్యాయశాస్త్ర విద్వాంసులు ఆయన. కాబట్టి ఆయనను సంప్రదించాను ఏ పేరు అయితే బాగుంటుందని. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య పేరు వాళ్ళ నాన్నగారి పేరు కలిసే విధంగా
విశ్ర అనే పేరు పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా. విశ్రాత్ విశ్రః, ఓకే. విశేషణ శ్రామేతే విశేష, విషాం రమేతి విశ్రః అని ఇలా సంస్థ ధాతు రూపాల నుంచి మనం ఎన్నెన్నో అర్థాలు దాంట్లో తీసుకోవచ్చు అనమాట. పిల్లలకి సమాజం యొక్క బావు కోసం శ్రమించేది, సమాజ శ్రేయస్సు కోసం శ్రమింపచేసేది, అలాగే సమాజాన్ని రమింపజేసేది అంటే ఆనందపరిచేది అనే అర్థం కూడా ఇందులోంచి వస్తుంది అనమాట. అలాగే మా ట్యాగ్లైన్ కూడా ఒకటి ఉంది, శ్రేయో జ్ఞానం ధృతిర్యోగ. శ్రేయస్సు, ఎవరి శ్రేయస్సు? సమాజం యొక్క శ్రేయస్సు. మేము విద్యా సంస్థ నడుపుతున్నాం కాబట్టి విద్యార్థుల శ్రేయస్సు ఎలా కలుగుతుంది? జ్ఞానం వల్ల కలుగుతుంది. మరి జ్ఞానాన్ని సమాజంలో విద్యార్థులకు అందిస్తున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం, ఈ సంస్థ స్థాపించి నడపాలంటే ఎంతో ధైర్యము, తర్వాత ఎంతో పరిశ్రమ కావాలి, అది ధృతి. యోగ, అవన్నీ కలవాలంటే సమాజ శ్రేయస్సు చేయాలనుకుంటాం, మనం పిల్ల చదువు చెప్దాం అనుకుంటాం, జ్ఞానం ఇద్దాం అనుకుంటాం, దాన్ని ధైర్యంగా ముందరికి వేస్తాం. కానీ మనకి ఏకాగ్రత లేకపోతే ఏ పని చేయలేము. ఈ మొత్తం బృహత్తరమైన యజ్ఞానికి ఏకాగ్రత చాలా అవసరం. అది యోగం వల్ల సిద్ధిస్తుంది. కాబట్టి మా దగ్గర వచ్చే పిల్లలు కానీ మా ఉపాధ్యాయులు కానీ నాకు కానీ ఆ యోగం అనేది కలగాలని శ్రేయో జ్ఞానం ధృతిర్యోగ అనేది మా ట్యాగ్లైన్ అనమాట. శ్రేయో జ్ఞానం ధృతిర్యోగ. సార్ మీరు కూడా ఇప్పుడు ఐఐటి జేఈ అలాగే నీట్ ఇప్పుడు టీచ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్లో, సో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ దీంట్లో? నీట్లో సుమారుగా 15 ఏళ్ల పైన కార్పొరేట్ కాలేజీలో పనిచేశాను. దాని తర్వాత ఈ కాలేజీ పెట్టి కూడా సుమారుగా 13 ఏళ్ల పైన అయిపోతుంది. ఈ వ్యవస్థలో మంచి మంచి బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి మనం మంచిగా పాఠాలు చెప్తాం, వాళ్ళ కోర్ అర్థం చేసుకుంటారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. రెండో శ్రేణి పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు భవిష్యత్తులో అద్భుతాలు చేయగలరు. అంటే ఇప్పుడే అద్భుతాలు చేసే పిల్లలు కొంతమంది, భవిష్యత్తులో అద్భుతాలు చేసే పిల్లలు కొంతమంది. ఈ భవిష్యత్తు అద్భుతాలు చేసే పిల్లలకి, ప్రస్తుత అద్భుతాలు చేస్తున్న పిల్లలకి సమన్యాయం అందేలాగా ఒక ఏర్పాటు చేయాలని చేసి. రైట్ సార్. అలాగే మనకు ఎన్నో సంవత్సరాల నుండి నడిపిస్తున్నారు కాబట్టి గొప్ప గొప్ప విజయాలు స్టూడెంట్స్ సాధించారు, వాళ్ళు మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు. సో ఈ ఇయర్ ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయి, ఎలాంటి విజయాలు సాధించారు? మనకు అడ్వాన్స్ సెక్షన్ నుంచి ఒక 100 మంది పిల్లలు ఉంటే దాని సుమారుగా 11 మంది పిల్లలు 95% రూపాయలు సాధించారండి. ఈ సంవత్సరమే కదా, అలా ప్రతి సంవత్సరం సాధిస్తుంటారు. మన డైరెక్ట్ ఇంటర్మీడియట్తో పాటు కూడా మనకు ర్యాంకులు వస్తుంటాయి, మెడికల్ ర్యాంకులు వస్తుంటాయి, జేఈ మెయిన్స్ ర్యాంకులు వస్తుంటాయి, అడ్వాన్స్ ర్యాంకులు వస్తుంటాయి, ఇంటర్మీడియట్తో పాటు నీట్ ర్యాంకులు కూడా మనకు వస్తుంటాయి. సో 2 years వర్క్లో నుంచే ప్రతి సంవత్సరం మంచి పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకుంటుంటారు. ఓకే. సో ప్రీవియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్? ఈ సంవత్సరం కదమ్మా, ఏ సంవత్సరం అయినా మనకు మన సంస్థలోంచి ఒక 25% ఐఐటి ర్యాంకులు వస్తాయి, 20% నీట్ ర్యాంకులు వస్తాయి, అలాగే ఒక 30% దాకా మనకు ఎన్ఐటి ర్యాంకులు వస్తాయి. అలాగే మన చదువుతున్న పిల్లల్లో సుమారుగా ఒక 45 to 50% స్టూడెంట్స్కి 20,000 లోపల ర్యాంక్ వస్తుంది ఎంసెట్లో. ఓకే. అలాగే 10,000 లోపల ర్యాంకులు వచ్చే పిల్లలు మన దగ్గర చాలా మంది, ఒక 25-30% పిల్లలు ఉంటారు. ఎందుకు స్పెసిఫిక్ మెన్షన్ చేస్తున్నా అంటే వాళ్ళందరికీ ఫీ రింబర్స్మెంట్ వస్తుంది, చాలా తక్కువ డబ్బులతోనే ఇంజనీరింగ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మిడిల్ క్లాస్ పేరెంట్కి 10,000 లోపల ర్యాంక్ తేవడం కూడా చాలా అడ్వాంటేజ్ అనమాట ఆ పేరెంట్. సో కాబట్టి మా దగ్గర 25-30% స్టూడెంట్స్ 10,000 రూపాయల ర్యాంకులు తెచ్చుకుంటారు వెబ్సైట్ ఎగ్జామ్లో. అలాగే ఇంకా చెప్పాను కదా 30%, 25%, 20% ఇలా ఎప్పుడు సక్సెస్ సాధిస్తూనే ఉంటాం. ఆ పర్సెంట్ పెంచడానికి ఇతరుగా ప్రశ్నిస్తుంటాం. అంటే ఈ సంవత్సరం ఇంత పర్సెంట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మేమే ఇంకొక 5% పెంచుతాం రిజల్ట్ తేవడానికి. అలా ఎవ్రీ ఇయర్ మాకు మేమే ఒక ఛాలెంజ్ పెట్టుకుంటాం. సో వాళ్ళ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా బెటర్ గా ఉండాలంటే డెఫినెట్లీ ఇక్కడ బేస్ అనేది క్రియేట్ అవుతుంది మనకు. పిల్లకనే ఎక్కువ మాకే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మేము, బికాస్ వీ పుట్ సమ్ టార్గెట్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో మేము పెట్టుకుంటాం కాబట్టి అసలు పిల్లలకన్నా ఎక్కువ స్ట్రెస్ మాకు ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని రీచ్ చేయడానికి. ఓకే, రైట్ సార్. అండ్ ఆల్సో మనకు విశ్రా జూనియర్ కాలేజ్ ఉంది, స్కూల్ కూడా ఉంది కాబట్టి మిగతా సంస్థలతో పోలిస్తే ఇది ఎలా డిఫరెంట్ అంటారు? మిగతా సంస్థల్లో పిల్లల మీద ఒత్తిడి పెడతారు, ఇక్కడ మీరు మేము ఒత్తిడి పడతాం. మా దగ్గర పిల్లలు చాలా సంతోషంగా రిలాక్స్గా చదువుకుంటారు. వాళ్ళ వెనకాల చాలా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తాం. ఓకే. ఆ స్ట్రెస్తో మేము పడతాం అంటే మేము పిల్లల ఒత్తిడి తీసుకుంటాం, పిల్లలకు ఒక డీసెంట్ వర్క్ ఇస్తాం. మేము ఇచ్చే మెటీరియల్ కానివ్వండి, మేము ఇచ్చే క్వశ్చన్స్ కానివ్వండి, వాళ్ళకు 0 స్థాయి నుంచి క్రమానుగతంగా లెవెల్ పెంచుతూ వస్తాం కాబట్టి మనం ఇచ్చే వర్క్షీట్లు కానీ అసైన్మెంట్స్ కానీ అలాగే మనం ఇస్తున్న మెటీరియల్ కానీ వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది చేయడానికి. అంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు దాని మీద. మనం సఫిషియంట్ జ్ఞానాన్ని చాలా ఎలాబొరేట్ డిస్కస్ చేస్తాం కాబట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు చాలా స్టెప్ బై స్టెప్ చేస్తుంటారు. వాళ్ళు దాంట్లో లీనమైపోయి చేస్తారు కాబట్టి చాలా తక్కువ టైంలోనే వాళ్ళు ఒత్తిడి లేకుండా అనుకుని సాధిస్తారు. సో ఇది డీసెంట్ అకాడమిక్ ప్లానింగ్. ఇది ఈ ప్లానింగ్ వల్ల
పిల్లలు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు, ఓకే అసలు ఒత్తిడి లేకుండా వాళ్ళు డబుల్ పర్ఫామ్ చేస్తారు. ఓకే ఇఫ్ ఐ ఎక్స్పెక్ట్ 100% దే డు 200%. రైట్ ఫ్రీడమ్ కానీ వాళ్ళకి అది ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్లాన్డ్ గా స్ట్రెస్ఫుల్ మొత్తం మీరే తీసేసుకుంటున్నారు కాబట్టి స్టూడెంట్స్ ఓన్లీ లెర్నింగ్ అంటే ప్రాసెస్. ఆ అకాడమిక్ ప్లానింగ్ మనం ఇచ్చిన మెటీరియల్ వాళ్ళకి అంత ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఓకే మనం 20 క్వశ్చన్స్ చేస్తే చాలా అనుకున్న చోట వాళ్ళు 25 క్వశ్చన్స్ చేస్తారు. డెఫినెట్లీ ఇంకా మంచి వాళ్ళు 35 క్వశ్చన్స్ 35 దాకా చేస్తారు. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది ఒక కేక్ వాక్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళకి డే బై డే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ వాళ్ళు చాలా కంఫర్టబుల్ గాను రిలాక్సింగ్ గాను ఎక్కువ పర్ఫామ్ చేస్తారు. కరెక్ట్. మిగతా కాలేజీలో ఒత్తిడి ఎక్కువ పడి చదువు దూరమైన చోట మన ఎక్కువ అలైన్ అవుతుంటారు చదువు మీద. డెఫినెట్లీ, అందుకే స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే నిజంగానే మీ సైడ్ నుండి ప్లానింగ్ స్కెడ్యూల్ అంతా ప్రాపర్ గా ఉంటే ఇది చదవాలా చదవద్దా అనే టెన్షన్ స్టూడెంట్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ. ఫస్ట్ ఐ ఫీల్ దట్ ఐ యామ్ ఎ స్టూడెంట్. ఓకే. I am joined in the Vistra College to achieve my goal. ఓకే. సో కాబట్టి నాకేం అవసరం, నాకు ఎట్లా అనిపిస్తుంది క్లాసులు ఉంటే అని ఆ స్టూడెంట్ యాంగిల్లోనే కూర్చొని నేను ఆలోచించి మా టీచర్ల చేత షెడ్యూల్ అలా వేయిస్తాను. రైట్. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. ఓకే సార్, నైస్. మా టీచర్ కూడా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారు. ప్లానింగ్ చేస్తాం, అంత కరెక్ట్ గా ప్లాన్ చేస్తాం కాబట్టి ఎవ్రీబడి ఇస్ హ్యాపీ హియర్. ఐఐటి జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటారు. బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటే వాటి తక్కువ లీస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు బయట చూస్తూ మనకు. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం మనం ఇక్కడ? అసలు బోర్డు ప్రిపరేషన్ సపరేట్ ప్రిపరేషన్ కాదండి. అనుకుంటాం అట్లా బోర్డు ప్రిపరేషన్ వేరు, జేఈ ప్రిపరేషన్ వేరు, నీట్ ప్రిపరేషన్ వేరు అనుకుంటాం, కానీ అంతా ఒకటే సబ్జెక్ట్, అదే సిలబస్. క్వశ్చన్స్ లో అడిగే విధానంలోనూ వాటి స్టాండర్డ్ తేడా తప్ప చదువంతా అదే కదండి. సేమ్ చాప్టర్సే మీకు ఐపీఏలో కూడా పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతారు, అలాగే ఎంట్రన్స్లో అడుగుతారు. మీరు చదివిన స్థాయిని బట్టి ఆ పేపర్ మీకు ఈజీగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. సో కాబట్టి బోర్డ్ ప్రిపరేషన్ సపరేట్గా మేము చేయమండి, ఇంటిగ్రేటెడ్గానే ఉంటుంది. ఐఐటితో పాటు బోర్డ్ ప్రిపరేషన్ ప్యారల్గా నడుస్తాయి. 2 పట్టాల నడుస్తాయి రైలు పోవడానికి. అలా 2 పట్టాలలాగా ఒకటి బోర్డ్ ప్రిపరేషన్, పక్కన ఇంకో పట్ట కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, 2 ప్యారల్గా వెళ్తాయి. రైట్. మీరు అన్నట్టుగా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది ఇంటిగ్రేషన్ తోనే చేస్తాం. ఓకే. సో అంటే ఎలా ఉంటుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఐఐటి జేఈ మెయిన్స్ ఒక సైడ్, నీట్ ఒక సైడ్, రెస్పెక్టివ్ మనకు ఐపీఏ ఎగ్జామ్స్ ఎలా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు? అసలు ఒక చాప్టర్లో కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు దాన్ని ఇండెప్త్గా అనలైజ్ చేస్తాం. దాంట్లోంచి ఏదైనా మనకు బోర్డులోంచి క్వశ్చన్ వచ్చే సందర్భం ఉంటే నాన్న ఈ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్లోంచి ఇలా బోర్డులో మీకు మనం అడుగుతారు అని చెప్తాం. ఓకే. దాని తర్వాత దాంట్లోంచి వచ్చే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే చదువుతున్నప్పుడే ఆ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే దీంట్లో బోర్డులోంచి ఇలా క్వశ్చన్స్ వస్తాయి, ఇవి రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పేస్తాం. అక్కడే చెప్పేసిన తర్వాత ప్యారల్గా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకా డెప్త్గా వెళ్ళడం, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వేయించడం, రకరకాల న్యూమరికల్స్ వేయించడం. సో వాళ్ళకు అదంతా తెలుసు కాబట్టి ఎగ్జామ్స్ ప్రత్యేకంగా బోర్డుకి ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. హార్డ్లీ దే ప్రిపేర్ ఫర్ 10 days, ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్. రైట్. సో ఏ స్టూడెంట్ కైనా ఫౌండేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫౌండేషన్, ఆ బేసిక్స్ ఎలా మీరు చెప్తారు? ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇక్కడ బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఫౌండేషన్, ఆ సబ్జెక్ట్లో బేసిక్స్ ఎలా నేర్పిస్తారు? సబ్జెక్ట్ నేర్పడానికి మనకు ఒక 3 రకాల మెథడ్స్ ఉంటాయండి. కాన్సెప్ట్ బ్లంట్గా చెప్పేయడం, పరిగెత్తిచ్చేయడం ఒక పద్ధతి. కాన్సెప్ట్ని రకరకాల మన ఎన్విరాన్మెంట్ ఎగ్జాంపుల్స్లోంచి చెప్పడం, పిల్లలకు వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చూస్తున్న ప్రపంచంలో ఆ కాన్సెప్ట్ ఎలా వస్తుందని చెప్పడం, తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చేస్తున్న వాటి నుంచి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ కాన్సెప్ట్ పిల్లవాడు ఓన్ చేసుకుంటాడు. ఓకే. టీచర్ కూడా కాన్సెప్ట్ని డెలివర్ చేయాలి కాబట్టి క్లాసులో బోర్డు మీదకి ఎక్కిస్తున్నప్పుడు స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అందులోంచి. వెన్ టీచర్స్ ఆర్ ట్రయింగ్ టు డిస్కస్ ఏ కాన్సెప్ట్, వెన్ దే ఆర్ యూజింగ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు అది చాలా మంచి క్లాస్ రూమ్ అవుతుంది. పిల్లలు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అందులో. అది టీచర్ యొక్క క్వాలిటీనే. కాన్సెప్ట్ అర్థం చేయించాలి టీచర్ యొక్క క్వాలిటీ. అలాంటి బెస్ట్ టీచర్స్ మా దగ్గర ఉంటారు. కనీసం 25 సంవత్సరాల అపార అనుభవం ఉన్న టీచర్సే మా దగ్గర ఉంటారు. ఈ ఎగ్జామ్స్, ఈ కోచింగ్ ఇవ్వడంలో బాగా పండిపోయిన వాళ్ళు అనమాట. ఏ కాన్సెప్ట్ ఎంత లెంత్లో చెప్పాలి, ఎంత డెప్త్గా చెప్పాలి, అర్థం చేయించడం లెక్చరర్సే మన దగ్గర ఉన్నారు. అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఐఐటి జేఈ మెయిన్స్ కాకుండా ఇంకా వేరే అవకాశాలు ఏమైనా ఉంటాయి స్టూడెంట్స్? చాలా ఉన్నాయమ్మా. ఇంజనీరింగ్ కాకుండా మీకు నైసర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే డిజైన్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఇంకా రకరకాల ఫీల్డ్స్లోనూ వాళ్ళు అవసరమైతే ఇంటర్మీడియట్ తర్వాత రకరకాల బ్రాంచ్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రైట్. ద స్టూడెంట్స్ ఏవైతే ఎంపీసీ చేసిన పిల్లలు ఉంటారో, సైన్స్ గ్రూప్స్ చేసిన పిల్లలు ఏవైతే ఉంటారో వాళ్ళకి ఎన్ని ఫీల్డ్స్ కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. కామర్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు, బిజినెస్ సైడ్ వెళ్ళిపోవచ్చు, హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోవచ్చు, డిజైనింగ్ వైపు వెళ్ళిపోవచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు, తర్వాత వాట్ నాట్ దే ఆర్ హ్యావింగ్ అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి ఓపెనే ఉంటాయి. ఓకే.
కాకపోతే ఎక్కువ మంది ఇంజనీరింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదనుకుంటారు, బట్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళు ఓపెన్ అవుతున్నాయి. సో బైపీసీ స్టూడెంట్స్ కి నీట్ బేస్డ్ గా ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? బైపీసీ ఇది క్లిష్టమైన క్వశ్చన్ అండి. చాలా మంది బైపీసీ అంటే నీట్ మాత్రమే అనుకుంటారు, డాక్టర్ కాకపోతే ఇంక వేరే భవిష్యత్తు అనుకుంటారు. అలా కాదండి, నీట్లో ర్యాంక్ రావాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి. వాళ్ళు ఏమే చాలా వరకు బైపీసీ పిల్లలకి ఒక డాక్టర్ వాళ్ళ ఆశయంతోనే వాళ్ళు చేరుతారు. కానీ నీట్ ఎగ్జామ్ రాసి ఒకవేళ వాళ్ళు నీట్ ర్యాంక్తో మెడిసిన్ కోర్స్ తీసుకోని సందర్భంలో వాళ్ళకి ఐసర్ నైసర్ లాంటి పరీక్షలు వాళ్ళు రాస్తే ఆల్ ఇండియా స్థాయిలో బీఎస్సీ ఎంఎస్ కోర్సులో కంప్లీట్ చేసుకోవచ్చు. అందులోనే వాళ్ళ పిహెచ్డీ కూడా కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే, దాని తర్వాత వాళ్ళు పోస్ట్ డాక్ కోసం వేరే దేశాలు కూడా వెళ్ళొచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలాగైతే లక్షల్లో ప్యాకేజ్ తెచ్చుకుంటారో వీళ్ళు పోస్ట్ డాక్ లో అన్ని లక్షల జీతాలు వీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగా అది కాకుండా మన ఎప్సెట్ ద్వారా యానిమల్ హస్బెండరీ, వెటరన్ సైన్స్కి వెళ్ళొచ్చు, అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు, ఐకార్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు దాంట్లో వెళ్ళొచ్చు. అలాగే అగ్రికల్చర్ తర్వాత హార్టికల్చర్లో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి చేరొచ్చు, వాళ్ళు స్వతంత్రంగా కూడా జీవించవచ్చు. చాలా మంచి అవకాశాలు బైపీసీ పిల్లలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి కానీ బైపీసీ వాళ్ళకి కానీ కాన్సెప్ట్స్ చూస్తే చాలా ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్, అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచింగ్ మెథడాలజీ ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ ఎలాంటి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి? బైపీసీ పిల్లల టీచింగ్ మెథడ్స్ అంటే ఇది ఒక క్వశ్చన్, మీరు ఒక సమాజంలోంచి వచ్చిన క్వశ్చన్. ఎంపీసీ పిల్లలు అయితే ఒక రకంగా చెప్పాలి, బైపీసీ ఒక రకంగా అనుకుంటారు, బట్ బోత్ ఆర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఓన్లీ. చాలా లాజిక్ ఇన్వాల్వ్ అయిన సబ్జెక్ట్స్ కాబట్టి అనలిటికల్గా చెప్పాలి వాటి. ఓకే, ఏదో మనం బైపీసీ అంత మాత్రాన ఫ్యాక్ట్స్ చెప్తే సరిపోతుంది అనుకుంటారు. ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ అనలిటికల్గా చెప్పడం, ఒక ఫ్యాక్ట్ అది ఎందుకు వచ్చింది, ఆ జీవవైవిధ్యం ఎందుకు ఉంది అని చెప్తాం కాబట్టి అది అనలిటికల్ చెప్పిన పిల్లలకి మాత్రమే అలా చెప్తేనే నీట్ ర్యాంకులు కూడా వస్తాయి. రైట్. కాబట్టి మ్యాథ్స్ చెప్పిన విధానానికి బైపీసీ చెప్పే విధానానికి టీచింగ్ మెథడ్ ఆఫ్ సైన్స్ ఇస్ సేమ్. ఓకే, పిల్లల క్వశ్చనింగ్ మెథడ్, పిల్లలకి ఆలోచన పెంపొందించడం, క్వశ్చన్లో నుంచి వాళ్ళకి అర్థం చేయించడం. అలాగే దాని కొద్దిగా ఎంపీసీ న్యూమరికల్స్ ఎక్కువ, మ్యాథమెటికల్ పార్ట్ ఎక్కువ చేయిస్తాం మనం మ్యాథ్స్లో, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా న్యూమరికల్స్ బైపీసీ చేయాలి కదా, వాళ్ళకి క్వశ్చన్స్ అలాగే వస్తాయి. ఓన్లీ బయాలజీ విషయంలోనే మీరు కాన్సెప్ట్స్ బేస్ అనుకుంటారు, బట్ దే ఆర్ నాట్ ఓన్లీ కాన్సెప్ట్ బేస్, బట్ దే ఆర్ క్వశ్చన్స్ అన్ని అనలిటికల్గా అడుగుతారు అందులో. సో కాబట్టి బయాలజీ పిల్లలకు కూడా మనం శాస్త్రీయంగానే బోధించాలి. రైట్. సో జస్ట్ కాన్సెప్ట్ బై హార్టింగ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ గెటింగ్ ఎనీ నీట్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ ఎ స్టూడెంట్. కంప్లీట్ అనలిటికల్గా చదివిన పిల్లలకు మాత్రమే ర్యాంకులు వస్తాయి. కరెక్ట్, అవి కూడా రేపు పొద్దున వాళ్ళు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలన్నా కూడా పరీక్షల్లో మీరు కాన్సెప్ట్ నేర్చుకొని బాగా మార్కులు తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కేవలం బై హార్ట్ చేసి ర్యాంకులు తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఓకే, బట్ ఎంత కాదనుకున్నా, ఎంత ఇంపార్టెంట్ ఫేజ్ అయినా కూడా స్టూడెంట్స్ కొంచెం వెనకబడిన వాళ్ళైతే డెఫినెట్లీ ఉంటారు ప్రతి క్లాస్ రూమ్లో. సో వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు మీరు? వాళ్ళు ఏం వెనకబడిన వాళ్ళు కారమ్మా, వాళ్ళకి కొద్దిగా బేసిక్స్ లేకపోవడము, ఇంట్లో పేరెంట్స్ నుంచి ఒక ఇన్స్పిరేషన్ లేకపోవటము, వాళ్ళ సమాజం నుండి వాళ్ళ స్థితిగతులు లేకపోవడం వల్ల వాళ్ళు మనకు అలా కనపడుతున్నారు తప్ప వాళ్ళు మిగతా అందరి పిల్లల్లాగానే వాళ్ళకు ఐక్యూ ఉంది. మిగతా ఐక్యూ ఉన్న పిల్లలు ఏమి ఆకర్షణ చేయ ఊడిపడలేదు, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంట్లో వాతావరణం లేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఇంప్రూవ్ అవుతారు. మన ధర్మం అది. మన కాలేజీలో ఏ కాలేజీలో అయినా పిల్లలు చేరిన తర్వాత మనం వెనుకబడిన పిల్లలు అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఏమన్నా మెంటల్ రిటార్డెడ్ స్టూడెంట్సా? కాదు. దే నాట్ సైకలాజికల్లీ మిగతా వెనుక భగవంతుడి సృష్టిలో అన్యమైన పిల్లలు కారు, వాళ్ళందరిలాగానే పుట్టిన పిల్లలు. కాబట్టి వెనకబడ్డది ముందుబడ్డది దట్ లాజిక్ ఐ డోంట్ యాక్సెప్ట్. ఓకే, వాళ్ళకి కొన్ని బ్యాక్గ్రౌండ్లో మంచి బేసిక్స్తోని మ్యాథ్స్ చెప్పకపోవచ్చు, ఇంట్లో చదువుకున్న పేరెంట్స్ లేకపోవచ్చు, ఒక చదువుకున్న వాతావరణం లేకపోవడం వల్ల వాళ్ళు కొద్దిగా వెనకబడుతున్నారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి సరైన విధంగా మనం కొద్దిగా పుష్ ఇస్తే వాళ్ళ స్థాయిలో పెరుగుతారు, వాళ్ళ స్థాయిలో ఒక అవేర్నెస్ పెంచుకుంటారు. ఫ్యూచర్లో భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. ఓకే, రైట్. అండ్ మనకు విస్టా జూనియర్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఆ క్లాస్ రూమ్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేస్తారు? డిసిప్లిన్ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్డ్ హియర్, డిసిప్లిన్ ఈజ్ ఫాలోడ్ హియర్. టీచర్లు భయపడుతున్నాం, తర్వాత పిల్లలు భయపడుతున్నాం, ఒక భయమైన వాతావరణం మీకు ఏం కనపడిందా? ఏం లేదు కదా. మా ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, టీచర్స్ మీరు చూశారు, క్లాస్ రూమ్స్ మీరు చూశారు, అలాంటి డిసిప్లిన్ కూడా మీకు ఏమైనా కనపడిందా? అసలు క్లాస్ రూమ్స్ జరుగుతున్నప్పుడు అసలు ఇక్కడ కాలు నడుస్తుందని కూడా మీకు తెలియదు ఎవరికి, అంత కామ్గా ఉంటుంది. క్లాస్ రూమ్లో టీచర్లు మాట్లాడుతుంటారు, పిల్లలు వింటుంటారు. మీకు డిసిప్లిన్ ఆటోమేటిక్గా సిస్టంలో ఉంది. ఇదేం వేల మంది పిల్లలున్న ఒక హ్యూజ్ ఒక జాతరలో ఉండే క్యాంపస్ కాదు కాబట్టి చాలా డీసెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. డిసిప్లిన్ నాతో సహా మేము పాటిస్తాం. అలాంటి డిసిప్లిన్ అంటే మొహం గంభీరంగా పెట్టుకొని రాక్షసులాగా ఉండడం కాదు కదా, ఒక మంచి వాతావరణం. ఆ మంచి వాతావరణంలో పిల్లలు మనతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నప్పుడే డిసిప్లిన్ ఎక్కువ ఇన్ఫోర్స్ చేయగలం. మనం భయపెట్టి మనం ఇది చేయలేమండి. అండ్ పేరెంట్స్ కి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతారు మీరు? వాళ్ళు ఇక్కడ చేర్పించే ముందు వరకే వాళ్ళ పిల్లలు చేర్పించిన తర్వాత వాళ్ళ పిల్లలు నా పిల్లలు.
ఆ 2 సంవత్సరాలు ఇక చదువుకునేటప్పుడంతా వాడు నా పిల్లలు ఎలా చదువుకొని బాగుపడాలి, ఉన్నత శ్రేణిలో కోరుకుంటాను. అలాగే నా దగ్గర ప్రతి పిల్లవాడు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి వాడు ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటాను. ఆ దిశగా నేను ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను. ఓకే. కాబట్టి ఆ 2 సంవత్సరాలతో నేను పేరెంట్ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాను. ఏ పేరెంట్కైనా ఏ రోజైనా నాతో మాట్లాడే అవకాశం, స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఎగ్జామినేషన్ అంటేనే ఆ ప్రెషర్ మోడ్లో ఉంటారు స్టూడెంట్స్. సో ఆ జీరో ప్రెషర్ మెయింటైన్ చేయడానికి మీ సైడ్ నుండి మీరు ఎలాంటి కృషి చేస్తారు? ఎగ్జామ్ గురించి పూర్తి అవగాహన కలగడమే దానికి కారణం. ఏ పరీక్ష మీద మనకు పూర్తి అవగాహన ఉంటే మనం దాని పరంగా ఆ ప్రెషర్లు కూడా చేసేస్తాం. ఓకే. మనకు ప్రెషర్ ఎక్కడ వస్తుందో తెలుసు కదా, ఈ ప్రెషర్ ఎందుకు వస్తుందో తెలుసు, ఏ పిల్లాడు ప్రెషర్ వస్తుందో తెలుసు, అది ఎందుకు వస్తుందో తెలుసు. సో వెన్ వీ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ చైల్డ్ అండ్ వీ షేర్ దేర్ గ్రీవెన్సెస్, దెన్ ఆటోమేటికల్గా వాళ్ళ ప్రెషర్ తగ్గిపోతుంది. ఇది మీ కుటుంబంలో ఉండే సమస్య లాంటిదే. మీ కుటుంబ సమస్య వస్తుంది, మీరు బై షేరింగ్ హౌ డూ యూ గెట్ రిలీఫ్, ఇన్ దట్ వే వెన్ వీ స్పీక్ టు ద చైల్డ్ డెఫినెట్లీ రిలీవ్స్ హిస్ ప్రెషర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. Thank you very much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.